అందరికి నమస్తే అండి. ఏవండీ మీకో విషయం తెలుసా? అదేంటంటే పదవీ వ్యామోహం, డబ్బు వ్యామోహం లేకుండా ప్రస్తుతం రాజకీయాల్లో రాణించలేమండి. రాణించలేం. అవి 2 ఉండాలి బేసిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. దసరా వల్ల నాకెలా తెలుసని మీకు డౌట్ రావచ్చు. ఏముందండి, రోజు వార్తల్లో చూస్తున్నాం కదా! రోజు న్యూస్ పేపర్‌ల నిండా అవే వార్తలు గదా! ఎక్కడ చూసినా అవే వార్తలు. ఆన్‌లైన్‌లో చూసినా అవే. తెలియకుండా ఎలా ఉంటుందండి? అంటే తెలిసినా కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని ఊరుకుంటున్నాం అంతే తేడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన రోల్ ఏంటి? మనం ఏం చేయాలి? ఏమి లేదండి. చేసేదేమి లేదు. ఎందుకంటే పరిస్థితి మన చేతుల్లో ఏం లేదు. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఏం చేయలేనప్పుడు మన ఓటు హక్కుని తప్పనిసరిగా సరైన వ్యక్తికి, అంటే మన సమస్యలను పట్టించుకొని, ఆ సమస్యల్ని తీర్చే వ్యక్తికి వేయటం ఒకటే మార్గం అండి మనం. అంతకంటే ఏం చేయలేం. చేయటానికి ఏం లేదు. ఎందుకంటే మన ఓటుని వారు కొంటున్నారు, మనం అమ్ముకుంటున్నాం. అంతే. మనకేం హక్కు లేదు. అడగటానికి ఏం హక్కు లేదు. అన్ అవునా? కాదా? మరి మీరు అవునంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.